హాయ్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కడప విజయ్ని. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే జమ్యాకి వచ్చాను. మా మేడం కొన్ని సామాన్లు చెప్పింది. అట్లే పని మనుషులు వాళ్ళ ఇద్దరి పని మనుషులు బ్యాంకులో డబ్బులు కూడా వేసేసి అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది. ఇది వాళ్ళ డబ్బులు 200 దినార్లు ఇచ్చారు. చెరో 100 బేమని ఇచ్చారు. వాళ్ళకు 130 జీతము మామూలుగా ఖర్చులకు పెట్టుకొని 100 దినాలు ఇచ్చారు బేమని. ఓకే, అది చూపిస్తాను. అలాగే ఏంటి నేను సామాన్లు తీసుకునేటి ఏంటి, తర్వాత బ్యాంకులో డబ్బులు వేసేది మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యాంక్ అయితే కాదు, ఇది ఏటీఎం మాదిరి మిషన్ ఉంటుంది. మామూలుగా ఇట్లా దాంట్లో వేస్తారు అమౌంట్. చూపిస్తాను చూడండి, ఓకేనా? ఓకే, జమ్యాకి అయితే వచ్చాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ గేటు. లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్తాను. ఈ సైడ్లో ఉన్నాడు, లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. చూపిస్తాను కదండి. కౌంటర్ వెనకాల లెఫ్ట్ సైడ్, ఈ సైడే అదే అనమాట. అదే ఏటీఎం మిషన్లో బ్యాంకులో అనమాట. నమస్తే బాయ్. తమిళ చెన్నై అతను క్లోజే అతను. ఎందుకంటే వీడియో నికాల్తా దిక్కత్ నేను ఇక్కడే వేస్తాను. పరిచయం యూట్యూబ్ ఛానల్ చెప్తే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, వీడియో తీస్తాను. అట్లయితే నేను రెడీగా ఉండి ఇన్సర్ట్ చేసుకుంటా అని చూడు. ముందుగానే రెడీ అవుతా నేను యూట్యూబ్లో చెన్నైకా. ఓకే టారిక్ సార్ రెడీ అయ్యి మళ్ళీ అమౌంట్ వేయడం స్టార్ట్ చేశాను. ఓకేలే తీసి పర్వాలేదు. ఇండియా అడ్రస్ చెన్నై. వీళ్ళు వచ్చేసి మా పని మనుషులు వచ్చేసి 201 దినాలు ఇచ్చారు. అంటే 3 అకౌంట్లలో వేయమన్నారు. ఒకరు 100 దినాలు వేయమన్నారు, ఒకరు 20, మళ్ళీ ఒక 21 దినాలు ఇచ్చారు. 3 అకౌంట్లలో చేస్తాను. చూస్తాను, ఇచ్చినాను. బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాను, చూసి చేస్తాను. కన్ఫ్యూజ్ అయింది. మళ్ళీ వివరంగా చెప్తే అప్పుడు టెన్షన్ పడతా. నేనుండి ఏమన్నా అంటే కమిషన్ అలాగా 21 లేదు, యూట్యూబ్ ఛానల్ అనే కొద్ది నాకు టెన్షన్ వచ్చేస్తుంది అంట. ఎందుకు టెన్షన్ పడతావు? నేను కదా టెన్షన్ పడాల్సింది అంటే ఓకే ఏం పర్వాలేదు, నిదానం ఉంది. మళ్ళీ మిస్ అయితే ప్రాబ్లం అంటే ఓకే, నో ప్రాబ్లం. చేస్తాను. అది కౌంటర్లో అనమాట. ये 20 का ये अलग कमीशन है. दिनार नूस अलग है. देखो ఇంత రూపాయ దినార్ వెనక్కి వచ్చింది. అది రూపాయ కువైట్ డబ్బులు రూపాయ దినార్ అది వెనక్కి వచ్చింది అనమాట. అంత అమౌంట్ ఇస్తే కమిషన్లు అంతా పోయి అంతా వేసేసినాడు. స్లిప్పులు ఇస్తాను, 3 అకౌంట్లలో వేసి స్లిప్పులు ఇస్తాను. అదే అన్నమాట. స్లిప్పులు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ బ్యాంకుల్లో పడకపోయినా కూడా మళ్ళీ వచ్చి అడిగేదానికి స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. జరగదు సామాన్యంగా, మిస్టేక్ కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని పడకపోవచ్చు, అక్కడ బ్యాంకు ప్రాబ్లం ఉండి ఆన్లైన్ ఇష్యూ ఉన్నాడంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన గురించి కంపల్సరీ డబ్బులు అయితే అడిగిపో, లేట్ అయినా డబ్బులు అయితే అడిగిపో. అదే అనమాట. మన ఇండియా అతను వచ్చి వెయిటింగ్లో ఉన్నాడు. ఆయన డబ్బులు వేయాలంటే. ఓకే బాయ్, థ్యాంక్ యూ. గల్ఫ్లో కడప విజయ్ సబ్స్క్రైబ్ మేడం సామాన్లు చెప్పింది కదా. గల్ఫ్లో వాళ్ళు స్ప్రే చెప్పింది అనమాట. ఐరన్ చేసేటప్పుడు బట్టలకు స్ప్రే కొడతారనమాట. రూబీ స్ప్రే అని. వెళ్తున్నా అట్లే సామాన్లు బ్యాంకుల్లో డబ్బులు వేసాము. కవర్లు అంటే ఇల్లు సామాన్లు చెప్పింది కదా, తీసుకొని వెళ్ళాలి. పడేసేదానికి, చెత్త పడేసేదానికి ఇంట్లో కవర్లు పెట్టుకొని కవర్లలో వేసి బయట తెచ్చి డిజిబాలలో పడేస్తుంటారు అనమాట. అట్లా ఓపెన్గా పట్టేసేదానికి ఇక్కడ లేదన్నమాట. గల్ఫ్ కంట్రీలలో కవర్లలో వేసి కవర్ తెచ్చి బయట పెట్టాలి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తపోతారు. పైకి వెళ్తాను, పైన దొరుకుతాయి. పైకి వెళ్ళి పైన ఉంటాయి అన్నమాట. అవి కింద నుంచి పైకి వచ్చాను ఇప్పుడు. అదే నువ్వు కవర్లో చూపిస్తాను. మీరు పెద్ద సైజు తెమ్మని, ఎంత పెద్ద సైజు ఉంటే అంత పెద్ద సైజు తీసుకురండి. కీస్ అయితే చెప్పింది బ్లాక్ కలర్లో వస్తాయి.
ఇవే చెత్తకు వాడేటి సైజు చెత్తకు వాడతారనమాట. ఇంట్లో చెత్తకు డిజిబాల్ అంటారు. ఓకే చెత్తకు వాడతారు. చూసాండ సైజులు చూసాండ క్వాలిటీ చూసాండ. పతలాటి తీసుకుపోతే మళ్ళీ ఇబ్బంది. బాగా మందటియే కావాలా. మందటియే చూసి తీసుకుపోవాలా. 3 సెట్లు తీసుకురా నేను. 3 సెట్లు అంటే 6 ప్యాకెట్లు వస్తాయి. చూస్తాండ అదే అనమాట. క్వాలిటీస్ ఉంటాయన్నమాట. రేట్ ఉంటాయి. 880 పిల్స్. అది కోవిడ్ డబ్బులు 880 పిల్స్. అట్లా ఆఫర్లు ఉంటాయి ఒక్కోసారి. కొన్ని ఎక్కువ రేటు కూడా ఉంటాయి. అట్లా ఇవైతే కొంచెం బాగున్నాయి అనిపించింది నాకు. క్వాలిటీ మందంగా ఉన్నాయి. కానీ దీంట్లో రెండు ప్యాకెట్లు వస్తాయి. 3 సెట్లు తీసుకోవచ్చు. చూస్తాను ఇంకా ఏంటి అని చూస్తాను. క్వాలిటీ ఏమైనా ఉన్నాయా ఏంటని. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి అంతే 880 పిల్సే. 880 పిల్స్ అంటే దాదాపు 220 అట్లా పడుతుంది. 220, 230 అట్లా పడుతుంది. 230 250 దాకా పడుతుంది అంట. అవి తీసుకుని 2 స్ప్రేలు కవర్లు తీసుకొని బయటకు వచ్చేసాను. బండిలో పెట్టుకోవడం పోవడం. అదే బండి ఆడ పార్కింగ్ ఎదురుగానే పెట్టాను. నడుచుకుంటూ వచ్చి బండిలో పెట్టుకొని ఇంకా పోవడం. ఓకే, తీసుకొని ఇంటికి వెళ్తున్నా. దారిలో పోతానమాట. ఇదన్నమాట. వెనకాల సీట్లో పెట్టినాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఓకేనా? లవ్ యూ. బాయ్.